Colleagues and all the teachers, a very good afternoon. First of all, I congratulate all the teachers who received National Level Best Teacher Award. Congratulations everyone. So as a part of this program, చిన్న జోక్స్ చేసి మిమ్మల్ని నవ్విద్దామని అనుకుంటున్నాను. సో ఒక కాన్వర్సేషన్ టీచర్ కి స్టూడెంట్ మధ్య కాన్వర్సేషన్. ఒక టీచర్ అంటారు, గురువు అంటే ఏంటమ్మా చెప్పు అని ఒక చిన్న పాపను అడుగుతుంది. సో ఆ పాప చెప్తుంది, గురువు అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి వంటిది అని చెప్తాను. ఓకే, మరి ఒక పద్యం చెప్పమ్మా గురువు ఇలా అంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తాను. అట్లాగే ఒక చిన్న జోక్. నాగేశ్వరరావు గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ మనవరాలి మధ్య కాన్వర్సేషన్. ఓకే, సో నాగేశ్వరరావు గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఇదే మన ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ని పిలుస్తారు. అద్దకుతా కమాన్ బయటికి. ఆమె మాట్లాడదు, ఏం చేసినా కూడా మాట్లాడదు. అద్దకుతా ఏమిటి పిలుస్తుంటే మాట్లాడట్లేదు, అయినా కూడా మాట్లాడదు. అంతలోనే వాళ్ళ మనవరాలు వస్తారు. ఏమిటి సాయిప్రియ దాదాపు ఎందుకు మాట్లాడచ్చు? తాతయ్య మరి నానమ్మ లిప్స్టిక్ అడిగితే నేను లిప్స్టిక్ ఇచ్చాను తాతయ్య, అందుకే మాట్లాడలేదు తాతయ్య. సరే సభా కార్యక్రమానికి వెళ్తున్నాను. అంతలోనే నాగార్జున ఏంటంటాడు, నేను వస్తున్నాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. రాక్షస్ వస్తాడు, అది ఎవరు చూస్తారా? తీసుకెళ్ళి రాక్షస్ ప్లీజ్ నాన్నగారు, నేను వస్తాను నాన్నగారు, ప్లీజ్ తీసుకెళ్ళండి నాన్నగారు. నేను ఎప్పుడు ఎక్కడికన్నా కూడా మీరు తీసుకెళ్ళు. వస్తాడు, ఆ కాంపిటీషన్ అవుతుంది, తీసుకెళ్ళి అని బయలుదేరుతాడు. సో సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి బెస్ట్ టీచర్గా అవార్డు అందుకుంటున్న టీచర్స్కి విషయం చెప్తాడు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ నాగేశ్వరరావు విషయం చెప్తే ఎట్లా ఉంటుంది? ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడిన వారందరికీ నా యొక్క శుభాకాంక్ష. నాగేశ్వరరావు నాగార్జున ఏంటంటే, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికబడిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే ఎల్బిసి రాని చెప్తే, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికబడిన ఉత్తమ మండల ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభాకాంక్ష. అదే సూపర్ చెట్టు చెప్తే ఎలా ఉంది? ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికబడిన ఒక హార్ష్ వాయిస్ ఫాదర్, వాళ్ళ డాటర్ క్యూట్ వాయిస్ మమ్మీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఒకరి మధ్య కాన్వర్సేషన్ చెప్తా ఉంటాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది పాప. ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, డాడీ డాడీ ప్లీజ్ డాడీ నన్ను జోగి తీసుకెళ్ళండి డాడీ. ఏంటమ్మా చూక, ఏముందమ్మా చూడు. డాడీ డాడీ ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళండి డాడీ. నాదేముందమ్మా మమ్మీ అడుగు. అని మమ్మీని అడిగిన వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను జోగి తీసుకెళ్ళి మమ్మీ. వాళ్ళ మమ్మీ అంటాడు, ఏమున్నాయమ్మా జూలో? జూలో పులులు నక్కలు సింహాలు అన్నీ ఉంటాయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అవన్నీ చూడడానికి జూదాన్ని ఎందుకు? ఇంట్లో డాడీ ఉన్నాడు కదా. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక పాప, జనరల్గా స్టూడెంట్స్ చాలా ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తుంటారు కదా. సో వాళ్ళ మమ్మీ ఇంట్లో ఏది జరిగినా వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పడం అలవాటు అనమాట. సో ఒక మదర్ అండ్ చిన్న పాప మధ్య కాన్వర్సేషన్. అమ్మ అమ్మ నేను ఒక 3 రోజులు
చంద్రుడి మీద పాఠం చెప్తా అన్నారు, తిరిగి రావడానికి టైం పడుతుంది కదమ్మా. అయ్యో అట్లా కాదమ్మా, చంద్రుడి మీద వెళ్ళి చెప్పడం కాదు, చంద్రుడు అనే టాపిక్ మీద మీకు లెసన్ చెప్తారు అని ఆ పాప ఫన్నీగా అనుకున్న మిస్టేక్ని కరెక్ట్ చేశారు. సో జనరల్గా పిల్లలు మిస్టేక్స్గా అనుకుంటూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య. అరే చింటూ, భూకంపం ఎలా వస్తుందో చెప్పు. మరేమో టీచర్ భూమి తిరిగి 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 కళ్ళు తిరిగి వాడిపోతుంది కదా, అప్పుడు వస్తాయి టీచర్. భూమి తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు రాదు. భూమి పైన టెక్టోనిక్ ప్లేట్స్ అని ఉంటాయి, అవి వాటి యొక్క కదలికల వల్ల వస్తుంది అని తన యొక్క మిస్టేక్ని కరెక్షన్ చేస్తుంది. అంటే ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, పిల్లలు మిస్కన్సెప్షన్ చేసుకుంటూ ఉంటారు. సో ఉపాధ్యాయులు కానీ పేరెంట్స్ కానీ పిల్లలు